ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా వల్ల మీరు ఇంట్లో అందరితో అవమానాలు పడుతున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ రుణం ఎప్పటికీ నేను తీర్చుకోలేను. నన్ను క్షమించండి. అహల్య గారు ప్లీజ్ అలా చేయకండి, ప్లీజ్ అండి. అహల్య గారు వద్దండి, ప్లీజ్ లేవండి. నన్ను క్షమించండి. అహల్య గారు ప్లీజ్ లేవండి. అహల్య గారు ప్లీజ్ లేవండి. అహల్య గారు ప్లీజ్ లేవండి, ప్లీజ్. మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? వద్దండి, ప్లీజ్ లేవండి. వద్దండి, ప్లీజ్. చూడండి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు నా అల్లరిని, ఆనందాన్ని భరించారు. కానీ నన్ను ఎప్పుడు ఎవ్వరూ ఏ ఒక్క మాట కూడా అనలేదు. ఇది నాకు కొత్తే. కష్టాలు రావు అనుకున్న వాడికి ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. అదే వస్తాయి అని తెలిసిన వాడికి ఎంత పెద్ద కష్టమైనా చిన్నగానే అనిపిస్తుంది. దాన్ని తట్టుకోవడానికి వాడు సిద్ధంగా ఉంటాడు. నేను సిద్ధపడిపోయానండి. ఒకటి చెప్పండి అహల్య గారు, ఇందిర చావు కంటే ఇవన్నీ పెద్దవా? జరిగింది మనం మార్చలేం, కానీ జరగబోయేది మన చేతుల్లోనే ఉంటుంది కదా. మారుతాం, చాలా అందంగా మారుతాం. ఇందిరా మాట బతకాలి అన్నా, మళ్ళీ ఇందిరా ఈ ఇంట్లో తిరగాలి అన్నా మనం ఇలా బాధపడుతూ కూర్చోకూడదు. మీకు ఒక విషయం తెలుసా? వాడికి ఎప్పుడు ఆకలేసినా అస్సలు తినేవాడు కాదు. కనీసం ఆకలేస్తుంది అని చెప్పేవాడు కాదు. మేమెప్పుడు తింటే వాడప్పుడు మాతోనే తినేవాడు. అంత మొహమాటం వాడు. ప్లీజ్ అండి, దయచేసి వాడిని పస్తులు పెట్టకండి. అన్నీ సర్దుకుంటాయి. అహల్య గారు ఏం కాదు, తినండి.
నేనేమైనా తప్పు చేశానా? నేనేమైనా నిన్ను హర్ట్ చేశానా? ఎందుకు నువ్వు తాళి కట్టనన్నావు? ఏమైందిరా? చెప్పు గౌతమ్, చెప్పు. నువ్వు నాకు చెప్పలేదా? మండపంలో కూర్చొని వెయిట్ చెయ్యి, నేను తాళి కడతానని. అలాగే వెయిట్ చేశానురా. ఇదిగో ఇంకా వీళ్ళే. నువ్వు రావేమోనని కంగారు పడుతూ ఉంటే నేనే వాళ్ళకి నమ్మకంగా చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ వస్తాడు, నన్ను పెళ్లి చేసుకుంటాడు అని. కావాలంటే వీళ్ళని అడుగు. శ్రావ్య, చెప్పడా లేదా? చెప్పడా లేదా? చెప్పు శ్రావ్య, చెప్పు శ్రావ్య. మాట్లాడవేంటి? ఆంటీ, 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 మీరైనా చెప్పండి ఆంటీ. ముహూర్తం టైంకి గౌతమ్ వచ్చి తాళి కడతాడని మీరు చెప్పారు కదా. మీరు కంగారు పడకండి అన్నాడా లేదా? చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. అంకుల్, మీరైనా ఒక మాట చెప్పండి అంకుల్. నేను వాడి కోసం వెయిట్ చేశానని చెప్పండి. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, చెప్పండి అంకుల్. ఎందుకు ఎవరు ఏం చెప్పడం లేదు? వీడి కోసం పిచ్చిదానిలాగా మండపంలో కూర్చొని ఎదురు చూశాను. ప్లీజ్ ఒక్కరైనా చెప్పండి, చెప్పండి. చెప్పండి, చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.